మాట్లాడతాను. రైట్, ఇక ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అమిత్ షా చేసినటువంటి ఒక కీలక వ్యాఖ్య, 10 పార్లమెంటు స్థానాలు ఇక్కడ గెలుచుకుంటే జాతీయ స్థాయిలో మాకు ఎంతో ఓటు బ్యాంకు పెరిగినట్లే, 400 పైచిలుకు స్థానాలు మేము అలవోకగా గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం ఉంది అనేటువంటి మాట. అమిత్ షా చేసినటువంటి సుడిగాలి పర్యటన, ప్రధాని మోదీ చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి అంటే చాలా స్పీడ్గా చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు, కానీ ఫోకస్ అంతా కూడా మాకు తెలంగాణ మీదే ఉంది అనే విధంగా ప్రచార తీరు కావచ్చు. రాజ్యాంగాన్ని మార్పిడికి సంబంధించి, ముస్లిం మత రిజర్వేషన్లకు సంబంధించి కూడా వారు ఇచ్చినటువంటి ఒక క్లారిటీ. కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శల్ని ఓటర్లు తీసుకుంటారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ఒక క్లారిటీని ఓటర్లు తీసుకుంటారా? ఎలా చూడాలి? ముందుగా వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు నమస్కారం. అయితే ఒక వాస్తవం అయితే కనబడతా ఉంది. అమిత్ షా గారు వచ్చిన తర్వాత వారి మాటల్లో కానీ లేదా గతంలో మనం మాట్లాడిన అంశం కూడా మనం చూడొచ్చు. ఏదైతే అమిత్ షా గారు చెప్పిన దాన్ని వక్రీకరించి కొన్ని పార్టీలు కావాలని తప్పుడు ప్రచారం చేసిర్రు, అది మన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయితే రిజర్వేషన్ మీద ఎస్సీ ఎస్టీ ఎస్టీల పక్షాన ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఈబీసీ రిజర్వేషన్ కి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా అమిత్ షా గారు మాట్లాడారనేటువంటి వాతావరణము ప్రజల్లో తీసుకురావాలనేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి ప్రయత్నాలు అంతా కూడా సఫలం కాలేదు. అదంతా కూడా ప్రజలు గమనించారు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ సంక్షేమం పట్ల, ప్రజల సంక్షేమం, పేదల పక్షాన, మధ్య తరగతి పేదవాడికి ఉపయోగపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పథకాలు, అలాంటి ఒక వాతావరణమే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడ కూడా ప్రజల్ని విస్మరించి చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఒకానొక సందర్భం రాగానే మాట్లాడుతా ఉన్నాడు, మా 100 రోజుల యొక్క పాలన ముఖ్యమంత్రి చెప్తా ఉండు, రిఫరెండం తీసుకోండి అని అంటే ఆయన డిఫెన్స్ లో పడ్డట్టు. ఆయనకే భయం ఉంది, ఎన్ని గెలుస్తానో లేదో, గెలవకపోతే పరిస్థితి ఏంది, ఒకవేళ సరైనటువంటి మెజార్టీ రాకి గెలకపోతే ఆయన సీఎం కుర్చీని దించేటువంటి ప్రయత్నం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అంతర్గతం ఉన్నటువంటి నాయకులు చాలా మంది రెడీగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి పరిగలేదు, ప్రజలంతా కూడా దాన్ని సరైనటువంటి ఆదరణ లేదు. ఒకవేళ మెజారిటీ స్థానాలు వాళ్ళు 1-2 స్థానాలు కూడా గెలవకపోతే పార్టీ మూతపడేటువంటి పరిస్థితి ఉంది. అందరు దుకాణం ఖాళీ. బీఆర్ఎస్ పార్టీలా 4 మాత్రమే మిగులుతారు, బిడ్డే, కొడుకు, అల్లుడు, ఆయన. ఆ పరిస్థితి ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఇవంతా కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ఉంది. సంక్షేమ పథకాలు, దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మా మోడీ గారు ఈ రోజు మాట్లాడినా, గతంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఒకే అంశం మాట్లాడుతా ఉన్నారు. అభివృద్ధి మాట్లాడిర్రు, డెవలప్మెంట్ ఎట్లుందని చెప్పారు, ఫ్యూచర్ ఒక ప్రశ్న, ఎంతో కొంత వాస్తవం లేకపోతే, వారి ఆలోచన విధానం ఆ విధంగా లేకపోతే కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తుంది అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంది. నిజంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే 370 పైచిలుకు వారికి సీట్లు అదే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాజ్యాంగంలో పెను మార్పులు సంభవిస్తాయి. కేంద్ర మంత్రి, జాతీయ స్థాయి నేత కూడా ఒకరు కామెంట్ చేశారనేటువంటి మాట రేవంత్ రెడ్డి వీడియోతో సహా కూడా చూపించినటువంటి పరిస్థితి. దాన్ని ప్రామాణికంగా ఓటర్లు తీసుకోకూడదా? దాని మీద ఆల్రెడీ అమిత్ షా గారే వివరణ ఇవ్వడం జరిగిందండి. గతంలో అమిత్ షా గారు చెప్పిన రాజ్యాంగము మార్చడము, రాజ్యాంగం అధ్యయడం అనేది పూర్తి తప్పుడు సమాచారము. దాని మీద అమిత్ షా గారే గతంలో దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మార్పులు దేశంలో అభివృద్ధి కోసము, పేద మధ్యతరగతి వాడి మార్పు కోసము భారతీయ జనతా పార్టీ 370 స్థానాలు డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో కలిపి 400 స్థానాలు ఉన్నప్పుడు దేశ అభివృద్ధి కోసం చేసేటువంటి మార్పులు ఉంటుంది తప్ప పేద మధ్యతరగతి పక్షాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా వాళ్ళకి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఏం మాత్రం అన్యాయం చేయడానికి క్లియర్ గా చెప్పడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మన రాష్ట్రంలో చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వారు వచ్చి మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒకటి ఎలిగేషన్ పెట్టి మాట్లాడడం. ఆయన కేసీఆర్ కూడా మొన్న మాట్లాడిన అంశాలు మనం కూడా అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా సరైన టైంలో, పెద్దగా ఏం లేదు, 2-3 రోజులు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మీరు ఎవరిని బలకరించినా, మధ్యతరగతి, పేదవాడు, యువత, మహిళల్ని, ముస్లిం మహిళల్ని కూడా, ముస్లిం సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కూడా కదిలించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి క్లియర్ చెప్పుకున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం మేము అనుకుంటున్న